సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. గుప్త యోగులైన శ్రీ రాకాడి బాబా వారి చరిత్ర. పూజ్య శ్రీ రాకాడి బాబా వారికి శ్రీ పూర్ణానంద స్వామి వారు ఏకైక శిష్యుడు. స్వామివారి కోసమే బాబావారు వచ్చారు అన్నట్లుగా. శిష్యుని కఠోర సాధన చూసి బాబావారి కళ్ళు చెమగిల్లేవి. బాబావారి పరిచయం అవడానికి ముందే స్వామి 20 రోజులకు పైగా ఆయన ఆహారం లేకుండా ఒంటరిగా గుహల్లో, వరుణ గుహలో అక్కడ తపస్సు చేస్తూ ఆహారం కూడా లేకుండా అట్లా ఉన్నప్పుడు తర్వాత కలిసిన తర్వాత కూడా బాబావారిని అడగటం, ఆహారం లేకుండా బ్రాహ్మణుడు ఇప్పుడు ఉండి కూడా ఆహారం లేకుండా, భయం లేకుండా ఇట్లా సాధన చేస్తున్నామని ప్రశంసించటం. ఆయన యొక్క స్వామివారి కఠోర సాధన చూసి బాబావారి కళ్ళు చెమ్మగిల్లేవట. సౌజన్యమూర్తి సాధనా పురుషుడైన తన శిష్యుడంటే బాబావారికి బల్లమాలిన అభిమానమైనప్పటికీ కూడా వారి ప్రగతికి బంధకమవుతుందని శిష్యుని ముందు మాత్రం తన అభిమానాన్ని గోప్యంగానే ఉంచేవారు. స్వామీజీతో డైరెక్ట్గా చెప్పేవారు కదంటే వారి బంధం ఎట్లా ఉంటుంది, నేను మళ్ళీ కొంచెం కరిగిపోతే నువ్వు ఇంత సాధన కష్టపడుతున్నావు అని ఇక్కడే ఉండమని అడిగామనుకోండి, ఆయన సాధనకి ఇబ్బంది కలుగుతుంది, ప్రతిబంధకం అవుతుంది. కనుక స్వామివారి దగ్గర మాత్రం బాబా చూస్తానికి ఎట్లా అంటే కటువుగానే ఉన్నట్టు, ఏమి చేసినా కానీ ఇంకా చేసుకురా అని చెప్పినట్టుగా. ఇంకా ఏమంటారు, ఇంకా తీవ్రతరం చేయాలి శివ అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి సాధన గురించి. అంటే చూడండి, గురువు ఎట్లా ఉంటాడంటే శిష్యుడు తనంతటి వాడు కావాలి, లేకపోతే అంత శ్రేయస్సు పొందాలి అంటే ఆయనకి ఎంత ప్రేమ ఉన్నా కానీ చూస్తానికి మరి కఠినంగానే ఉన్నట్లుగా స్వామివారి ముందు బాబావారు అట్లా ఉండేవారట. శిష్యుని ముందు మాత్రం తన అభిమానాన్ని గోప్యంగానే ఉంచుకునేవారు. పైపెచ్చు సాధన సరిగ్గా చేయటం లేదని కొంత కటువుగా కూడా ప్రవర్తించేవారు. పక్క నుంచేమో లోపల ఆనందంతో పొంగిపోతూ ఆయన కళ్ళం బట్టి ఈ చెమగిలుతూ ఉన్నా కానీ బయటికి మాట్లాడేటప్పుడు మాత్రం మళ్ళీ ఇంకా ఇన్స్పైర్ చేయాలి, ఇంకా లక్ష్యం పట్ల ఇంకా శ్రద్ధని, శివ ఇంకా మనం గట్టిగా చేయాలి, సాధనలో ప్రాణం పోయినా పర్వాలేదు అని ఇట్లా స్వామీజీకి బాబా చెప్పేవారని. కాబట్టి పైకొచ్చి సాధన సరిగా చేయడం లేదని కొంత కటువుగా కూడా ప్రవర్తించేవారు. గురువు అంటే తండ్రితో సమానం. లోపల ఎంత ప్రేమ ఉన్నా తండ్రి పైకి కటువుగా కనిపిస్తారు. లోపల ఎంత కోపం ఉన్నప్పటికీ పైకి ప్రేమ కనపరిచేది తల్లి. ఇది అక్షర సత్యం. బాబావారు సొరముత్త అయ్యనార క్షేత్రం వద్ద ఉన్నప్పుడు తమ దర్శనార్థం వచ్చిన భక్తుల్ని బాణతీర్థం వెళ్ళి స్వామివారిని దర్శించడమని పంపేవారు. అక్కడ ఈ సొరముత్త అయ్యనార క్షేత్రం దగ్గర ఉన్నారు కదా, అప్పుడు వచ్చిన భక్తులను బాబావారట బాణతీర్థం వెళ్ళి స్వామివారిని దర్శించడమని చెప్పేవారట. వారు తిరిగి వచ్చి స్వామీజీ గురించి గొప్పగా చెప్తూ ఉంటే తనకు అది గర్వకారణంగా తెలిసేవారు. అంటే తమ శిష్యుడి గురించి, అంటే స్వామివారి గురించి వచ్చిన వాళ్ళు మళ్ళీ బాబాకి చెప్తూ ఉంటే ఆయన ఎంతో ఆనందంగా, అది బాగా మా శిష్యుడు ఎంతో గొప్పవాడు, అది గర్వకారణంగా తలిచేవారు. మహర్షులు సైతం మన్మథ మాయకు లోనవుతుంటారు. అలాంటిది సంసార సుఖాలను చవిచూడవలసిన తరుణప్రాయంలో సన్యసించి సత్యాన్వేషణకే తీవ్ర సాధన చేస్తున్న బ్రాహ్మణ యువకుడు కారుణజనుడని కొందరు. అంటే చిన్న వయసులో ఉన్నారు కదా స్వామి కూడా, మామూలుగా అంత తపస్సు చేసిన మహర్షులు సైతం మాయకు లోబడి వాళ్ళే ఇట్లా మాయకు లోబడి ఉంటే సంసార సుఖాలు చవి చూడవలసిన తరుణ ప్రాయంలో, అట్లాంటి సమయంలో స్వామీజీ ఎలా ఉన్నారు, సత్యాన్వేషణకై సన్యసించి తీవ్ర సాధన చేస్తూ ఉన్న ఆ బ్రాహ్మణ యువకుడు కారుణజనుడని కొందరు. అతని ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించే దివ్య తేజస్సు, అతను ఎంతో గొప్ప సాధనాపరులో తెలియజేసిన మరికొందరు తన ముద్దుల శిష్యుని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటే బాబావారు మౌనంగా వింటూ తమలో తాము ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మురిసిపోయేవారు. చూడండి, బాబావారు అట్లా ఉండి తమ శిష్యుడి గురించి అట్లా చెప్తూ ఉంటే, అంటే స్వామీజీ గురించి అసలు ఈ వయసులో ఉండి వీటన్నిటిని త్యజించి ఆయన సత్యాన్వేషణకి ఎట్లా చేస్తూ ఉన్నారని, కొంతమంది ఏమో అసలు ఆయన చూస్తూ ఉంటే ఆయన ముఖంలో తేజస్సు ఇవన్నీ ఎట్లా వెలిగిపోతూ ఉన్నాయని, ఎంతో గొప్ప సాధనాపరుడు, ఇట్లా ఒక్కొక్కరు వాడి అభిప్రాయాలు చెప్తూ ఉంటే బాబా అవి వింటూ మురిసిపోయేవారట తన శిష్యుడి గురించి అట్లా చెప్తూ ఉంటే. అప్పుడప్పుడు బాబా ప్రొద్దుపోయిన తర్వాత బాణతీర్థం నుండి బయలుదేరి
బాబా వారి దర్శనానికి వెళ్ళేవారు స్వామీజీ. ఎప్పుడన్నా బాగా ప్రొద్దుపోయిన తర్వాత బాణతీర్థం నుండి బయలుదేరి బాబావారి దర్శనానికి వెళ్ళేవారట. బాబావారి దర్శనం కావాలంటే అపాయకరమైన అడవి మార్గం గుండా కూడా 10-12 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి సాధన చేస్తూ ఉన్నప్పుడు బాబా ఉన్న ఈ సొరముతైనార్ మందిరం నుంచి స్వామీజీ తపస్సు చేస్తున్న ఆ ప్రదేశానికి కనీసం 10-12 కిలోమీటర్లు. పైగా ఎట్లా ఉంటుందంట, ఎంతో ప్రమాదకరం. ఆ అడవి దారిలో పాములు లేకపోతే ఇవన్నీ కూడా ఉండేవట. పైగా పాదరక్షకులు కూడా వాడేవారు కాదు స్వామివారు. అంతటి సుకుమారమైన పాదాలతోటి ఆ అడవిలో నుంచి ఎట్లా నడిచి వెళ్ళేవారు, భయం అనేది తెలియకుండా. అయినప్పటికీ సముద్రంతో సంగమించడికై ఉరుకులు పరుగుల మీద అవిశ్రాంతంగా పయనించే నదీమ తల్లి వలె గురు దర్శనానికి తహతహలాడుతూ పరుగులాంటి నడకతో స్వరముతైనార్ క్షేత్రం చేరేవారు. 12 కిలోమీటర్లు. స్వామివారు ఎట్లా వెళ్ళేవారు రాకడి బాబా గారికి చెప్తుంటే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఏదో ప్రశాంతంగా మనం గిరి చుట్టూ ప్రశాంతంగా దారుంటే తిరుగుతుంటేనే అబ్బో ఎంత కష్టపడి చేసామో అనుకుంటాం. కానీ స్వామివారు బాబా వారి దర్శనానికి పైగా ఒకసారి తెలియనప్పుడు వెళ్ళారనుకోండి కష్టపడి, ఆయన సరే శివ అంటే మనకి బయలుదేరాల్సిందే 5 నిమిషాలు అయినా కానీ. సరే 12 కిలోమీటర్లు నడిచి వచ్చావు కదా, ఇవాళ విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళి అట్లా ఉండవు కదా బాబా దగ్గర. సరే శివ అంటే ఇక బయలుదేరి వెళ్ళాల్సిందే. 5 నిమిషాలు 2 నిమిషాల దర్శనం కోసము బాబా దగ్గరికి అంత తపనతో వచ్చేవారట. ఎట్లా అంటే వెళ్ళి అందులో కలవాలి అన్నట్టుగానే, సముద్రంతో సంగమించడానికి పరుగులు తీసే నదిలాగా, అంటే ఎట్లా వెళ్ళి అందులో కలవాలన్నట్టుగా బాబా వారి దర్శనానికి ఉరుకులు పరుగులతో ఆ దారిలో రాత్రిపూట మళ్ళీ ఉదయంగా చూడండి అక్కడ ఏముందో కనపడని పరిస్థితుల్లోనైనా సరే స్వామివారు అట్లా వెళ్ళేవారట. అట్లా అయ్యనార్ క్షేత్రం చేరేవారు. ఇలా గురుదర్శనార్థం వెళ్ళే స్వామీజీ గాల్లో తేలిపోతున్న అత్యద్భుత దృశ్యం చూసిన వారెందరూ ఆ ప్రాంతంలో ఉన్నారు. ఎట్లా నడుస్తూ ఉన్నారు అంటే అసలు గాల్లో తేలుతున్నారు అన్నట్టుగానే నడుస్తున్నారండి స్వామివారు. అట్లా చూసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. నీలి మేఘాన్ని చూచినంతనే ఉప్పొంగి పురివిప్పి నాట్యం చేసే నెమలి వలె గురుదర్శనం కాగానే స్వామివారి హృదయం కూడా పరవశించి ఆనందంతో చిందులు వేసేది. అంటే వర్షం పడిపోతున్న ముందు ఆ నీలి మేఘాలు చూస్తే నెమలి ఎట్లా పురివిప్పి ఆడుతుందో అట్లా స్వామివారు అంత కష్టపడి అట్లా నడుచుకుంటూ రాత్రి సమయంలో ఏమీ లెక్క చేయకుండా వెళ్ళి బాబావారి దర్శనం చేసుకోగానే ఆ నెమలి ఎలా ఉంటుందో అట్లా మా స్వామివారి హృదయం కూడా పరవశించి ఆనందంతో చిందులు వేసేది. స్వామీజీకి బాబావారి పలుకు శ్రవణానందం, దర్శనం నయనానందం, సన్నిధి బ్రహ్మానందం. గురువు అంటే వారికి అంత గురుతర భక్తి. చూడండి మనం ఎంత అదృష్టవంతులు అంటే మనం ఆశ్రయించిన గురువులందరూ కూడా ఉత్తమ గురు భక్తులు. ఇక ఎవరిని చూసినా కానీ వీళ్ళు ఇంత గొప్ప గురువులు కదా అనుకుంటే వీళ్ళు ఎంతటి గొప్ప శిష్యులు మళ్ళీ వాళ్ళ గురువు దగ్గర ఎంత గురుభక్తితో ఉన్నారో. మాస్టర్ గారు, బాబా, స్వామీజీ, అసలు వీళ్ళందరూ కూడా, ఈవెన్ రాకడి బాబా కూడా అట్లా చూడండి. బాబా వారి పలుకు శ్రవణానందం, అంటే తన గురువు పలికే పలుకులు ఆయనకి శ్రవణానందం. దర్శనం బాబాని చూడటం అంటే నయనానందం. బాబా వారి సన్నిధి బ్రహ్మానందం. అట్లా గురువు అంటే వారికి అంత గురుతర భక్తి. సరే, ఎంతో ప్రయాసపడి వచ్చిన తనకు ప్రణామం చేసిన ప్రియశిష్యుని తృప్తిగా చూసుకుంటూ బాబాకి నమస్కారం చేసుకుంటూ ఉంటే స్వామివారిని తృప్తిగా చూసేవారట. చూసి ఒక్క త్రుటి కాలం వారిపై తమ దివ్య కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపజేసేవారు బాబా. నమస్కారం స్వామీజీ వచ్చి బాబా పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఉంటే తమ శిష్యుడిని తృప్తిగా చూసుకునేవారట. చూసుకొని ఆ దివ్య కటాక్ష వీక్షణాన్ని తర్వాత ప్రసరింపజేసేవారు బాబా. దాంతో శిష్యుల్లోని అణువణువు దివ్యానందంలో మునిగిపోయింది. అంటే మొదట స్వామీజీ దగ్గరికి బాబా వచ్చినప్పుడు కూడా స్వామీజీ చుట్టూ అట్లా బాబా తిరిగారట. ఒక చుట్టూ తిరిగితే ఆయన నుంచి వచ్చే ఆనంద తరంగాలు స్వామీజీని ఒక దివ్యమైన అనుభూతిలోకి, అటువంటి ఆనందలోకి అట్లా తీసుకువెళ్ళిపోయాయి. అంటే ఆ రక్షణ కల్పిస్తూ ఉన్నట్లుగాను, అంతేకాకుండా స్వామివారిని బాబా వారి నుంచి వచ్చే ఆ ఆనంద తరంగాలు స్వామివారిని అట్లా ఆనందంలో ముంచేశారని చెప్తారు. అట్లాగే ఇక్కడ కూడా ప్రేమగా అట్లా స్వామీజీని బాబా చూస్తూ ఉంటే
ఆయన దివ్యానందంలో మునిగి తేలేవారట. అంటే బాబా స్వామీజీలోని ప్రతి అణువు కూడా. ఎందుకంటే ఆ దివ్య ప్రేమ మానవ ప్రేమ అనేది ఒక భావావేశం కాదు. మామూలుగా మనుషులకు ఉండే ప్రేమ లాంటిది కాదు అది. అందుకే చెప్తున్నాను. అది దివ్యమైన ప్రేమ. అది అంతర్గతమై ఆత్మ నుండి ఆత్మకు ప్రసరించే దివ్య ప్రసారం. అంటే లోపల వారి ఆత్మతత్వం నుంచి ఉన్నది. వాటి మధ్య కనెక్షన్ కానీ మామూలుగా మానవులకు సంబంధించిన ప్రేమ లాంటిది కాదు. అందుకే అలాంటి దివ్యానంద అనుభూతి. ఇంకే బాహ్యమైనది అనుకోండి అలా ఉండదు. అది లోపల ఆత్మ నుంచి ఆత్మకి ఉన్న ఇది కనుక అందుకే అట్లాంటి దివ్యానంద బుద్ధి కలిగేది. దానికోసమే స్వామివారు రాత్రిపూట 12 కిలోమీటర్లు గాలిలో తేలుతున్నారా అన్నట్టుగా నడిచేవారట. అంత వేగంగా తొందరగా వీళ్ళు దర్శించాలి అని. వచ్చిన శిష్యుడిని ఆయన చూసి ఆయన సంతోషపడుతూ కొద్ది క్షణాల పాటు అలాంటి కృపతోటి అలాంటి దాంతో ఆయన స్వామీజీని దర్శించేవారు, స్వామీజీని చూసేవారట. అంటే ఆ కరుణ అలా చూపించేవారు. ఆ మరుక్షణమే స్వామివారి మనసంతా ప్రతి అణువు, మనసు కాదు ప్రతి అణువు కూడా అట్లాంటి దివ్యానందభూతిని పొందేదట. గురు దర్శనానికి వెళ్ళినప్పటి అనుభవం స్వామీజీ ఒక్కొక్కసారి ఒక్క విధంగా ఉండేదట. స్వామీజీ అంటే అలా చాలాసార్లు చెప్పిన సందర్భాల్లో ఈ బాబావారి దర్శనానికి వెళ్ళినప్పుడు అనుభవం ఎట్లా ఉంటుందో ఒక్కోసారి ఒక్క విధంగా ఉండేదట. మచ్చకోసారి ఒక అనుభవం. బాబాకు ప్రణామాలు అర్పించి ముకుళిత హస్తుడే స్వామీజీ నిల్చోగానే బాబావారు దర్శనమైందా శివ సరి అనేవారట. చూస్తానికి ఎంత కఠినంగా ఉన్నాడో చూడండి, మనకు అనిపిస్తుంది. అంత కఠినమా ఆయన అన్ని కిలోమీటర్లు రాత్రిపూట నడుచుకొని వస్తే శివ ఏమైనా తిన్నావా అని కూడా అడగలేదు. అట్లా వచ్చారు, దర్శనమైందా శివ సరి అనేవారట. అంతే. పైకి ఇటు తిరిగే కదా అటు తిరిగి అనేవారట. అంటే ఇక నీ వెళ్ళవచ్చని అర్థమట. కాళ్ళు ఈడ్చుకొని అంత దూరం వచ్చిన వెంటనే తన ఆజ్ఞతో వెనుతిరిగి వెళ్తున్న శిష్యుడిని చూసి బాబావారి హృదయం బాధతో విలువెల్లాడిపోయేదట. చూడండి ఎంత గమ్మత్తు. అనేది బాబావారే. సరే దర్శనమైంది కదా శివ సరి అనేవారట. అంటే ఇంకా బయలుదేరమని, అంటే సాధనకి మళ్ళీ ఇది కలగకూడదని. మళ్ళీ ఆయన వెళ్తూ ఉంటే బాబావారు విలువెల్లాడిపోయేవారట. మనం చీరాల స్వామి మాస్టర్ గారి దగ్గర చూస్తాం. ఆయనకి కూడా అంతే. మాస్టర్ గారు అట్లా కదిలి వెళ్ళగానే మళ్ళీ ఎర్రస్వామి ఎప్పుడు వస్తాడయ్యా, మళ్ళీ ఎర్రస్వామి ఎప్పుడు వస్తాడు అంటూ ఆయనకి తెలియంది కాదు కదా, ఆయనకి అక్కడ మళ్ళీ చాలా పనులు ఉన్నాయ్యా అని. కానీ ఎప్పుడు వెళ్తూ ఉంటే మాత్రం చీరాల స్వామి అంటే అన్ని బంధాలని దాటి అవధూత స్థితిలో ఉన్న చీరాల స్వామి కూడా మాస్టర్ గారు అంటే ఎంతటి ప్రేమ. ఆయనకి ఇక్కడ ఉండడం కుదరదు కదయ్యా అంటే ఎప్పుడెప్పుడు స్వామివారు మాస్టర్ గారు వస్తారా అని ఎదురు చూసేట్టుగా అప్పుడప్పుడు అన్నప్పుడు ఆ రోజు వచ్చేవారట. చూడండి ఎట్లా ఉంటుందంటే ఒక మహనీయుల మధ్య. అలానే మాస్టర్ కూడా ఏమనేవారు, ప్రపంచం అంతా ఒక ఎత్తు, చీరాల స్వామి ఒక ఎత్తు, నా తల్లి దగ్గరికి వెళ్తున్నట్టుగా ఉండేది అనేవారు. అంటే ఎంత అద్భుతం చూడండి అసలు వాళ్ళ అనుబంధం. అవధూతల మధ్య ఒక మహనీయుడి మధ్య ఉండే అనుబంధం. అంటే ఈ ప్రపంచక విషయాలన్నీ దాటి మొదటిసారి స్వామీజీ చీరాల స్వామి దగ్గర కూడా మాస్టర్ గారి వైపు చూడలేదు కదా, కొంచెంసేపు చూడలేదు. తర్వాత మళ్ళీ బాబాని స్మరించి చేసిన తర్వాతే చూశారు. ఆ పరిస్థితి నుంచి ఆ ఎర్రస్వామి ఎప్పుడు వస్తాడయ్యా అనేదాకా అంటే వాళ్ళ బంధం ఎట్లా ఉంటుంది అనేది. ఇక్కడ కూడా స్వామీజీ వెనక్కి కఠినంగా అంటానికైతే అనేవారు, వెళ్తూ ఉంటే మళ్ళీ ఏం బాధతో విలువెల్లాడిపోయేవారట. కానీ తప్పదు, సానబెట్టక జాతి వజ్రమైనా సరే ప్రకాశించదు కదా. వజ్రమైన ప్రకాశించాలంటే దాన్ని మరి పాలిష్ చేసి దాన్ని ఎంతో సానబెడితే కానీ ఆ వజ్రం ప్రకాశించదు కదా. అట్లానే మచ్చకు మరొకటి, భక్తి ప్రణామాలు, బాబావారి కటాక్ష వీక్షణాలు ఎప్పుడు యథావిధిగా జరిగేది. తదనంతరం బాబా అంట సాధన బాగా జరుగుతుందా శివ అన్నారట స్వామివారిని. అప్పుడు స్వామీజీ మీ దయ వల్ల బాగానే సాగుతోంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం మాట్లాడేటప్పుడు నేను చేస్తున్నాననే భావం ఎప్పుడు ఉండకూడదు. మీరు చేస్తుంటే అది జరుగుతుంది, మీ దయ వల్ల జరుగుతుంది. అప్పుడు బాబా అన్నారట సాధన ఇంకా తీవ్రతరం చేయాలి శివ అన్నారట. మనం ఎప్పుడో వారానికి పారాయణ చేస్తే అమ్మయ్య ఈసారి ఎంతో గొప్పగా చేసామనుకుంటాం. కానీ మహనీయులు తర్వాత అవతార పురుషులు వాళ్ళ సాధన ఎట్లా ఉంటుందో చూడండి.
అంత తీవ్రంగా అన్నీ వదిలేసి ఎక్కడో ఏకాంతంగా ఇదిగా చేస్తూ ఉంటే ఇంకా బాబా అంటున్నారు సాధన తీవ్రంగా చేయాలి శివ అంటున్నారట. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి ప్రాణికి చావక తప్పదు, కానీ చచ్చేలోగా తాను మళ్ళీ పుట్టకుండా ఉండే మార్గాన్ని అన్వేషించాలి. చూడండి అసలు దీని గురించి ఆలోచనే రాదు. మనం ఏమనుకుంటామంటే ఎట్లా జీవిస్తామంటే మనకి ఏ ఇబ్బంది లేదు. ఎప్పుడైతే మనకి ఎవరికైనా టైం లిమిట్ అని తెలుస్తుందో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు మన క్షేత్రానికి వెళ్తాం, రేపు వెళ్ళిపోవాలనుకుంటే సపోజ్ అరుణాచలమే వెళ్ళామనుకోండి, రేపు ఒక్కరోజు ఏమంటాం, ఇవాళ రేపు ఉంటాం, ఎల్లుండి వెళ్ళిపోవాలంటే ఏం చేస్తాం, ఈ 2 రోజులు ప్రదక్షిణ చేద్దామా, భగవాన్ దగ్గరికి వెళ్దామా, లేకపోతే పైకి అంటే ఇంటి సమయం పరిమితం అని తెలిసినప్పుడు ఏం చేస్తామంటే అదే వెళ్ళి ఒక 4 రోజులు ఉంటామని అనుకున్నాం అనుకోండి, అబ్బాయి వాళ్ళు ఎక్కడ చేస్తారు, రేపు వెళ్దాంలేండి, ఎల్లుండి వెళ్దాంలేండి అనుకుంటూ ఉంటాం. అంటే అది మనం గుర్తించినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటాం. అందుకని బాబావారు అంటున్నారు జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి ప్రాణి చావక తప్పదు, కానీ చచ్చేలోగా తాను మళ్ళీ పుట్టకుండా ఉండే మార్గాన్ని అన్వేషించాలి. కాకిలా చిరకాలం జీవించడం కంటే హంసలా కొద్ది రోజులు బ్రతికినా చాలు. మరణశీలి అయిన మానవుడు తన బ్రతుకు భగవన్మయమై తాను మోక్షగామి కావాలంటే శరణాగతి ఒక్కటే చాలదు శివ అంటున్నారు. మోక్షాన్ని పొందడానికి కేవలం ఒక్క శరణాగతి చాలదు శివ, తీవ్ర సాధన కూడా చేయాలి. ఎవరైనా అదే చెప్పారు కదా, నిరంతరం చింతన చేస్తే అని కృష్ణ భగవానుడు చెప్పాడు. నీ దృష్టి నాపై పెడితే నా దృష్టి నీపై పెడతాను అంటున్నారు. అందుకని ఒక్క శరణాగతే కాకుండా తీవ్రమైన సాధన కూడా చేయాలి. వెళ్ళి నీ సాధనని ఇంకా తీవ్రతరం చెయ్యి అని చెప్పేవారు. పైగా తమ శిష్యునికి అప్పుడప్పుడు పరీక్ష పెట్టేవారు కూడా. ఒకసారి స్వామీజీ బాణతీర్థం నుండి మళ్ళీ బాబావారి దర్శనం రాగానే వారు, చూడు శివ, నీవింకా కొన్ని రోజులు పాపనాశం వెళ్ళి అక్కడ శివాలయంలో ఉండు అని ఆదేశించారు. బాణతీర్థం నుంచి ఒకసారి స్వామివారు మళ్ళీ ఇట్లానే ఆ 12 కిలోమీటర్లు నడుచుకుంటూ బాబావారి దగ్గరికి వస్తే అప్పుడు బాబావారు అంటున్నారట, నువ్వు కొన్ని రోజులు ఎక్కడ సాధన చేస్తావంటే పాపనాశనం వెళ్ళి అక్కడ శివాలయంలో సాధన చెయ్యి, అక్కడ ఉండని చెప్పారట. ఆ శిష్య శిరోమణి వెంటనే అక్కడి నుండి 12 కిలోమీటర్ల దూరంలో పాపనాశనం శివాలయానికి నడుచుకుంటూ బయలుదేరారు. స్వామివారు బయలుదేరారు. గురువు చెప్పారు కదా, బాబావారు చెప్పిన తర్వాత ఇంక మళ్ళీ వాళ్ళు ఆలోచించరు, బాబా అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ బాగానే ఉంది కదా. మనం అయితే ఏం చేస్తాం, గుహలో బాగుంది, ప్రశాంతంగానే సాగుతోంది, ఎవరు రావట్లేదు, ఇలాంటివి చెప్తాం. గురువు చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ మన ఆలోచన మన మాట ఉండకూడదు. ఆయన చెప్పారు, వెళ్ళిపోవటమే. అందుకని ఆ శిష్య శిరోమణి అనే స్వామివారు వెంటనే అక్కడి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపనాశంలోని శివాలయానికి నడుచుకుంటూ బయలుదేరారు. ఆ కాలంలో ఇప్పటిలా ఆ అరణ్య ప్రాంతాలకు బస్సులు ఎక్కువగా ఉండేవి కావు. కావున పౌరాణికంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రమైనప్పటికీ కూడా భక్తులు ఎక్కువగా వచ్చేవారు కాదు. అంటే అది ఫేమస్ ప్లేసే, కానీ జనసంచారం ఉండేది కాదు, ఎక్కువ బస్సులు ఉండేవి కాదు, ఎక్కువ మంది వచ్చేవారు కాదు. అలా ఒక సందర్భంలో స్వామివారికి 5 రోజుల వరకు భిక్ష అందలేదు. అక్కడ చిత్రం, నవ్వుతో నవ్వుతున్నట్లుగా బాబా వారికి కూడా 5 రోజులు భిక్ష దొరకలేదు. అందరికీ ఇచ్చేది వాళ్ళే, మళ్ళీ వాళ్ళకి భిక్ష దొరకలేదట. 6వ రోజున ఒక భక్తుడు స్వామివారికి కొంత డబ్బు దక్షిణగా సమర్పించగా వెంటనే వారు ఆ పైకంతో తమ గురుదేవుల వారికి అవసరమైన బెల్లం, టీ పౌడర్, అంటే ఎక్కువగా బాబావారు బ్లాక్ టీ తాగేవారని చెప్పుకున్నాం కదా, ఆయన దానిలోకి టీ పొడి, తర్వాత అందులో కొంచెం బెల్లం, అంతేకాకుండా పండ్లు మొదలైనవి తీసుకొని స్వరముత్త అయిన ఆలయానికి వెళ్ళి బాబావారికి సమర్పించారు. తమ ప్రియ శిష్యుని విశిష్ట గుణ సంపదకు ఆ గురుదేవులు పులకించిపోయారు. చూడండి ఎట్లా ఉన్నారు. ఆ ఆనందోద్రేకంలో అప్రయత్నంగా పెళ్ళికి వచ్చే ఆనంద బాష్పాలను అతి కష్టం మీద ఆపుకుంటూ బాబావారు, అంటే తమ శిష్యుడిని చూసి ఆయన గురుభక్తిని, తర్వాత ఆయన యొక్క గుణ సంపదని చూసి బాబావారికి ఆపుకుందామని ఆగట్లేదట, అట్లా వచ్చేస్తున్నాయి ఆనంద బాష్పాలు. అతి కష్టం మీద ఆపుకుంటూ అవి శిష్యుని కంట పడకుండా మళ్ళీ స్వామివారికి కనపడకూడదు, అవి అట్లా కనపడకుండా అటువైపు తిరిగి, అలాగా శివ సరి అన్నారట. సరి అంటే ఇంక మా బయలుదేరట వెనక్కి, అలాగా శివ సరి అని
ఎలాగో పలకగలిగారు. అంటే కష్టంగా ఆయనకి అది ఆ మాట పలకడానికి కూడా బాబా వారికే కష్టంగా అనిపించేంతగా. వెంట అది విన్న స్వామివారు వెంటనే వారికి నమస్కరించి తిరిగి బయలుదేరారు. ఆ క్షేత్రానికి అట్లా సుమారు 100 గజాల దూరంలో ఒక వంతెన ఉంది. అది దాటి వెళ్తేనే ఆ పాపనాశం వెళ్ళే రోడ్డుకి చేరేది. అంటే అక్కడి నుంచి బాబా వారి దగ్గర నుంచి పాపనాశం ఇక్కడ దారి వెళ్ళాలంటే ఆ 100 గజాల దూరం వచ్చిన బ్రిడ్జిలా ఉంటుందంట. అది దాటి ఆ బ్రిడ్జి దాటితే అప్పుడు పాపనాశం వెళ్ళే దారి పట్టుకోవాలి. అప్పుడు బాబావారు ఇంకా స్వామివారి బ్రిడ్జి దాకా వెళ్ళారు. బ్రిడ్జి మీదకి వస్తూ ఉన్నారు. అట్లా స్వామివారు వంతెన వద్దకి చేరేసరికి బాబావారు శివ అని మెల్లగా పిలిచారట. చూడండి, శివాని మెల్లగా అక్కడి నుండే పిలిచారు. అయినా కూడా తమ గురుదేవుల పిలుపు ఆ శిష్యునికి వినపడింది. అంటే ఎంత కీన్గా ఉండేవారు బాబా దగ్గర స్వామీజీ వారు అంటే, పక్కన వాళ్ళకి వినపడదేమో అని పిలిచిన స్వామీజీ అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ అక్కడికి వెళ్ళిన దగ్గర కూడా ఆయనకి చిన్నగా శివ అని పిలిచినా కానీ స్వామివారికి వినపడిందట. వెంటనే వారు అక్కడ ఆగిపోయారు. అప్పుడు బాబా వారు శిష్యుడు తెచ్చిన పండు నుండి 2 అరటి పళ్ళను తీసుకువచ్చి, ఏం శివ, 5 రోజుల నుండి భిక్ష లేదని చెప్పవచ్చు కదా. స్వామివారు కూడా అక్కడ భిక్ష దొరకలేదు. వారికి దక్షిణకి ఈ డబ్బు ఇవ్వగానే ఎవరో భక్తులు ఇస్తే వెంటనే దాంతో బాబావారికి ఏం కావాలో అవి కొని పండ్లను, బెల్లం, అట్లాగే టీ పౌడరు అవి తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఆయన మళ్ళీ ప్రేమతో కఠినంగానే సరే శివ అన్నారు, బయలుదేరారు. ముందుకు వెళుతూ ఉంటే స్వామివారిని శివ అని పిలిస్తే ఆగిపోతే మళ్ళీ వెళ్ళారట. బాబా వెళ్ళి, ఏం శివ, 5 రోజుల నుండి భిక్ష లేదని చెప్పవచ్చు కదా. పోనీ దక్షిణ దొరికినప్పుడైనా ఏమైనా కొని తినకపోయావా, ఏమి ఇంత అభిమానమా అని అడిగారు. అడిగితే స్వామివారు అప్పుడు, మీరన్నది నిజమే, కానీ ఆ దక్షిణ నా చేతికి రాగానే నాకు మీరు గుర్తుకు వచ్చారు కానీ నాకు నేను గుర్తు రాలేదు అన్నారు. చూడండి, దక్షిణ రాగానే ఆయన ఆకలి ఏమి గుర్తు రాలా, బాబావారు గుర్తొచ్చారట. మీరు అన్నది నిజమే బాబా, కానీ ఆ దక్షిణ నా చేతికి వచ్చినప్పుడు నాకు మీరు గుర్తొచ్చారు కానీ నాకు ఏం గుర్తు రాలేదు అన్నారు. అని సవినయంగా తెలుపగా అది విని ఆ గురు శిరోమణి ఆనందాశ్రయంతో తమ శిష్యుని కౌగిలించుకున్నారు. వారు ఒక పండు తీసుకొని మొదటి ముక్క శిష్యుని నోట్లో పెట్టగా గురు వాత్సల్యానికి కరిగిపోయిన శిష్యుడు ఆనంద బాష్పాలు కారుస్తూ మరొక ముక్క గురుదేవుల నోటికి అందిస్తూ, అవును బాబా, నేను ఒక విషయం అడగవచ్చా అన్నారట. అంటే వారు అప్పుడు అడుగు శివ అని అనగా, మీకు 5 రోజుల నుండి భిక్ష దొరకనప్పుడు మీరు నాకు వర్ణ గృహలో భిక్ష తీసిచ్చినట్లు ఎందుకు తీయలేదు అన్నారు. మీకు కూడా 5 రోజులు భిక్ష దొరకలేదు కదా. మరి స్వామీజీ చూడండి, బాబా చెప్పడానే చెబుతున్నారు మీకు భిక్ష అంటే వారి స్థితి ఎలా ఉంటుందో. బాబా చెప్పలేదు కదా నాకు 5 రోజులు భిక్ష దొరకలేదని, కానీ స్వామీజీ అంటారు మీకు 5 రోజులు భిక్ష దొరకలేదు కదా. మరి అలాంటప్పుడు నాకు వరుణ గుహలో భిక్ష తీసి ఇచ్చినట్లుగా, అంటే ఆయన రాయికి అట్లాగా బండరాయికి చేయబెట్టి వేడి వేడి పొగలతో వచ్చే ఆ విస్తరాకులు అన్ని ఆహార పదార్థాలతోటి స్వామివారికి ఇచ్చారు కదా, మరి అలా ఎందుకు చేయలేదు అని అడిగారు. నాకు భిక్ష తీసి ఇచ్చినట్లుగా మీరు ఎందుకు చేయలేదు, ఎందుకు మీరు ఆ శక్తి ఉందనే ఆలోచన కలగలేదు అని అడగగా బాబావారు, ఏమో శివ, నాకు అప్పుడు ఏమీ గుర్తుకు రాలేదు, కానీ నీ ఆ స్థితిని చూసేసరికి దానికి అదే స్ఫురించింది అని వాత్సల్యంతో అన్నారు. ఈయనకేమో ఆయనకు ఆకలి గుర్తు రాలేదు, అక్కడి నుంచి కొనుక్కొని తీసుకొచ్చారు. స్వామీజీని మొదటిసారి అక్కడ చూసినప్పుడు బాబావారు కూడా కేవలం అట్లా వెళ్ళి ఆయన ఆకలితో 20 రోజులు 22 రోజులు పైగా అట్లా ఉన్నారని తీసి ఆయన ఆహారం సమర్పించారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, నాకు అప్పుడు నిన్ను చూడగానే అలా అనిపించింది, స్ఫురించింది, అంటే ఇప్పుడు నాకు శక్తిలోడు కూడా గుర్తులేదు అంటున్నారు. అంటే వాడు ఎప్పుడు కూడా వాళ్ళకున్న సిద్ధుల్ని కానీ వాళ్ళ కోసం వాళ్ళు వాడుకోరు, అవసరమైతే భిక్ష చేసుకుంటారే తప్పించి. అట్లానే బాబావారు తమ శిష్యునికి మరొకసారి ఇంకో విధమైన పరీక్ష పెట్టారు. ఆపాదమస్తకం విభూతి ధరించి కేవలం ఒక కౌపీనం మాత్రం కట్టుకొని ఒక ఉక్కుమూర్తిలా నిశ్చలంగా అశ్వత్థ వృక్షం కింద కూర్చునే శ్యామల వర్ణం గల దృఢకాయుడైన శ్రీ రాకాడి బాబావారు అంటే అప్పుడు కౌమార దశలో ఉన్న కృష్ణశంకర్ గారికి ఎక్కడ లేని భయం. మనం చెప్పుకున్న కృష్ణశంకర్ గారు పోయిన వారం పాదుక విశిష్టత గురించి చెప్పుకుంటూ బాబాని చూస్తే భయం వేసేదట. ఎట్లా ఉండేవారు అంటే ఒక కౌపీన మాత్రం ధరించి ఆపాద మస్తకం విభూతి రాసుకొని నిశ్చలంగా అక్కడ ఆయన
పైగా దృఢంగా ఉండేవారట, పొట్టిగా దృఢంగా ఉండేవారు ఆయన. అప్పుడు కృష్ణశంకర్ కూడా చిన్నవాడే కదా, స్వామీజీ వయసు సంబంధించి, అందుకని ఎక్కడ లేని భయం అతనికి. ఆ అకారణ భయాన్ని అర్థం చేసుకున్న స్వామీజీ ప్రౌఢ గంభీరంగా బయటకు కనపడుతున్న బాబావారి మనసు అసలు వెన్నపూస కంటే మెత్తనైనదని, వారి చంటి పిల్లల వలె నిష్కల్మషమైన మనసు గలవారు, ఒక ప్రేమమూర్తి. అంటే రూపాన్ని చూసి ఈయన భయపడుతూ ఉన్నారు. అంటే బాబావారు మరి తెల్లటి విభూతి పూసుకొని, అందులోని బాబావారు కొంచెం నల్ల రంగులో ఉండేవారు, దాని మీద తెల్ల విభూతి. అందుకే నేను భయపడుతూ ఉంటే అప్పుడు చెప్తున్నారంట, నీకు కనపడే రూపం కాదు, బాబావారి యొక్క మనసు అసలు వెన్నపూస కంటే కూడా మెత్తనైంది, వారు చంటి పిల్లల వలె నిష్కల్మషమైన మనసు కలవారు, ఆయన ఒక ప్రేమమూర్తి అని స్వాంతనపరిచేవారు. ఆ కాలం అంటే స్వామీజీ ఎక్కడ కాళియార్ సొరముతు అయినారు కోవెల్లో ప్రప్రథమంగా గడిపిన రోజుల్లో వారాంతంలో వెళ్ళి వారికి చేతులైన సేవలు అందించారు కృష్ణశంకర్ గారు. అంటే స్వామీజీ మొదట వచ్చి అక్కడ తపస్యాలు వచ్చినప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు వీరికి వెళ్ళి ఏదన్నా ఒక వారంలో వెళ్ళి సేవ చేసి వస్తూ ఉండేవారు. అంటే స్వామీజీకి ఏమైనా కావాల్సినవి ఉన్నాయని చూసేవారు. ఇలా ఉండగా ఎప్పట్లాగే ఒక శనివారం నాడు స్వామివారికి ఇవ్వడానికి టీ పౌడరు, బెల్లం వంటి వస్తువులు తీసుకొని కృష్ణశంకర్ గారు సొరముతు అయినారు కోవిలికి వెళ్ళేసరికి బాబావారు స్వామీజీ ఎక్కడికో వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారు. వీళ్ళు స్వామీజీకి వెళ్ళి ఇద్దామనుకుని వెళ్తే అప్పుడు బాబావారు స్వామీజీ ఎక్కడికో వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారట. అతను ప్రశ్నార్థకంగా స్వామివారిని చూడగా వారు, నీవు సమయానికి వచ్చావు, మేము బాణతీర్థం వెళ్తున్నాం, నీవు కూడా రావచ్చు అన్నారట స్వామి. అలా వారు ముగ్గురు సుమారు 12 కిలోమీటర్ల దూరంలో నడిచి బాణతీర్థం చేరేసరికి సొరముతు అయినారు అక్కడ ఆ ప్రదేశం నుంచి మళ్ళీ బాణతీర్థం, అక్కడే కదా స్వామివారి తపస్సు కూడా చేసుకుంది. 12 కిలోమీటర్లు నడిచి వచ్చారట. అక్కడికి వెళ్ళేసరికి చీకటి పడింది. బాబావారు స్వామీజీ అక్కడ ఒక రాతి ప్రక్కనే కూర్చొని ఉండగా కృష్ణశంకర్ కొంత దూరం వెళ్ళి కూర్చున్నారు. వీరిద్దరు గురు శిష్యులిద్దరూ కూడా ఒక రాతి పక్కన కూర్చున్నారట. ఇతనేమో కొంచెం పక్కకి వెళ్ళి కూర్చున్నారు. అంత దూరం నడిచి నీరసంగా ఉన్న అతను తన దగ్గరున్న తుండుకుట్టను తల క్రింద పెట్టుకొని అక్కడే నిద్రపోయారు. గుర్తొస్తుందా లేదా? అంటే కృష్ణశంకర్ గారు అక్కడ ఒక తుండుగుడ్డ కింద పెట్టుకొని ఆ పక్కన కొంచెం దూరంలో నిద్రపోయారట. అర్ధరాత్రి ఎప్పుడో మెలకు వచ్చిన అతను భయభ్రాంతితో ఆ చీకట్లో అటు ఇటు కలయి చూశాడు. అక్కడ పడుకొని అతను గమనించగా బాబావారి స్వామివారి మాటలు అతనికి వినపడడం లేదు, కానీ బాబావారి దోసిట్లో సుమారు 6 అంగుళాల పొడవు గల జ్యోతిలా ఏదో ప్రకాశిస్తూ ఉంది. దూరంగా పడుకొని చూస్తున్నాడు. బాబావారి స్వామివారి అక్కడ ఏదో మాటలు వినపడట్లేదు, కానీ బాబావారి చేతిలో ఏదో ఒక 6 అంగుళాల వస్తువు ఒక మెరిసిపోతూ ఉందట, తలతల్లాడిపోతూ. అది ఎట్లా ఉందంటే ఒక జ్యోతిలా ప్రకాశిస్తుంది. వారిది స్వామివారికి ఇవ్వగా వారు తీసుకోలేదు. కొన్ని క్షణాలు గడిచాక మళ్ళీ వారిది స్వామివారికి ఇవ్వసాగారు. అప్పుడు కూడా వారిది స్వీకరించలేదు. ఇలా 2-3 సార్లు జరిగాక బాబావారు దాన్ని ప్రక్కన ఉన్న రాతి క్రింద పెట్టారు. దానితో అక్కడ పూర్తిగా చీకటి ఆవరించింది. వీడికి అతనికి ఎందుకు కనపడ్డారు అంటే ఆ ప్రకాశం చేతిలో నుంచి పట్టుకున్న దాని నుంచి అంతటి వెలుగు వస్తుంది కాబట్టి ఆ వెలుగులో స్వామివారు బాబావారు కనపడుతున్నారట. స్వామివారు తీసి బాబావారికి ఇస్తారట, ఇది బాబావారు తీసి స్వామివారికి ఇస్తారట, మళ్ళీ వెనక్కి ఇస్తారు, మళ్ళీ కొంచెంసేపు మళ్ళీ ఇస్తారట. ఇస్తే స్వామీజీ స్వీకరించక మళ్ళీ బాబావారికి ఇచ్చేసరికి తర్వాత బాబావారు ఏం చేశారంటే దాన్ని తీసి ఒక రాతి కింద పెట్టారట. అక్కడితో మళ్ళీ మొత్తం అడవి కదా చీకటి అయిపోయింది. చీకటి అయిపోగానే వీళ్ళకి కనపడలేదు. అంతటితో అక్కడ పూర్తిగా చీకటి ఆవరించింది. అసలే భయంగా ఉన్న కృష్ణశంకర్ గారికి బాబావారి ఆ వింత ప్రవర్తన చూసేసరికి ఆ భయం ఇంకా రెట్టింపైంది. అసలే బాబా అంటే భయపడుతూ ఉన్నారు, ఇంకా ఆ ప్రవర్తనకి ఇతనికి ఏదో తెలియక ఇంకా భయం వేసింది. పైగా స్వామీజీకి ఇష్టం లేని ఏదో బాబావారు చేస్తున్నారనే ఒక రకమైన వ్యతిరేక భావం కూడా అతనిలో చోటు చేసుకుంది. అందుకే చూడండి, మనం గత వారం కూడా చెప్పుకున్నప్పుడు బాబావారి పట్ల గౌరవం లేకుండా అలా చేసి పిచ్చిగా చేశారు. మనం పాదుక ఊరేగింపు గురించి చెప్పుకుంటూ ఆయనకి ఎప్పుడో బాబావారి పాదుకల యొక్క గొప్పతనం ఆయన ఊరేగింపుతో వెళ్తుండగా కనపడిందని చెప్పుకున్నాం. సరే, బాబావారు స్వామివారిని ఏదో బలవంతంగా ఇష్టం ఇస్తున్నారు, ఆయన ఇబ్బంది పెడుతున్నారు అనే భావం కలిగింది అనమాట. ఇంతలోనే వారిద్దరిలో ఎవరో ఒకరు లేచి
తన వైపు వస్తున్నట్లు అనిపించింది. చీకటి కదా, ఎవరు వస్తున్నారో తెలియదు. చీకట్లో ఎవరో ఇద్దరు కూర్చున్నారు, ఒకళ్ళు లేచి తన వైపు వస్తున్నట్టుగా అనిపించిందట. వెంటనే భయంతో అతను ఒక పిచ్చివాళ్ళ ఆ చీకట్లో అడవిలోకి పరిగెత్తారు. చూడండి అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, స్వామీజీ బాబావారు ఉన్నారు, వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా కానీ భయమే ఉంది. ఇద్దరు మహనీయుల మధ్య తన వైపు వస్తుంటే ఇతను భయపడిపోయి లేచి పరిగెత్తాడు చీకట్లో అడవిలో. కొంత దూరం వెళ్ళి అతను ఒక పెద్ద చెట్టు వెనుక దాక్కున్నాడు. అప్పుడు తన వద్దకు ఏదో వస్తున్నట్లు అయింది. భయంతో తన గుండె ఆగిపోతున్నది అనుకుంటూ ఉండగా, ఏం కృష్ణశంకర్ భయపడ్డావా అని స్వామివారి మాట వినపడింది. ఆ చిమ్మ చీకట్లో చెట్టు వెనకాల దాగున్న తరుణ్ వారు ఎలా కనిపెట్టారో అతనికి అర్థం కాలేదు. అంటే స్వామివారితో అంత ఇదిగా ఉన్నా, వారు ఎంత సాధన చేసి ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలా ఉంటుందంటే, ఇంకా స్వామివారికి అని ఎలా తెలుస్తుంది అనుకునే స్థితిలోనే ఉంది మనస్సు. కృష్ణశంకర్ గారికి ఇంత చీకట్లో ఉన్నాను కదా, చెట్టు చాటు నుండి ఈయనకెట్లా నేను ఇక్కడ ఉన్నాను దాక్కున్నాను తెలిసింది. పైగా లైట్ ఏమి లేకుండానే స్వామివారు వచ్చి, ఏ కృష్ణశంకర్ భయపడ్డావా అని అడుగుతున్నారు. స్వామివారికి ఎలా కనపడింది అనుకుంటున్నాడట. సరే వారు ఎలా తనని కనిపెట్టారో ఇక్కడ దాక్కున్నానని అనుకుంటూ, కానీ స్వామివారి మాట వినేసరికి కలిగిన ఆనందం, హాయి అంతా ఇంత కాదు. భయంతో ఉన్నాడు కదా, స్వామివారి మాట మంచిగా వినపడి ఏం భయపడ్డావా కృష్ణశంకర్ అనేసరికి ఒకసారిగా ఆనందము, హాయి అంతా ఇంత కాదు. అప్పుడు అతడు స్వామివారిని ప్రశ్నలతో ముంచెత్తారు. అంటే అప్పుడు దాకా ఏదో జరుగుతుంది అనుకుంటున్నారు కదా స్వామివారు. అప్పుడు నీవు భయపడినట్లు ఏమీ లేదు అంటే, ఇది ఏదో స్వామివారికి ఇష్టం లేని దాని మీద రుద్దుతున్నారు అనుకుంటున్నారని. బాబావారు చాలా ఉత్తములు. నీవు వారి చేతిలో చూసిన జ్యోతి నాగమణి. బహుశా నా తపోద్దేశం క్షేత్ర నిర్మాణం వంటిదైతే, కావాలంటే అమ్మవారికి స్వర్ణ దేవాలయం కట్టడానికి అవసరమైన ఆ నాగమణి వంటి అమూల్యమైన రత్నాలు ఇస్తానని వారు అన్నారు. అంటే చూడండి, అయితే అది నేను స్వీకరించలేదు అని అంటూ అతన్ని స్వాతంత్రపరిచారు. అది నాగమణి బాబావారి పడిన తపో ఉద్దేశం కనుక ఏదైనా నిర్మాణం వంటిదైతే లేదు. ఇప్పుడు అనుకుంటా కదా, మాకు నేను పెద్ద మందిరం నిర్మించాలి అమ్మవారికి అనుకున్నాను, లేకపోతే అట్లా అనుకున్నాను. అలాంటి వాడికి అయితే నీకు అవసరమైన మొదలు ఇట్లాంటివి ఇస్తానని చెప్పి బాబావారు పరీక్ష పెట్టారట స్వామివారిని. దానికి నేను అవసరం లేదని చెప్పి బాబా వారికి చెప్పాను అని చెప్పి నేను స్వీకరించలేదంటూ అతన్ని స్వాతంత్రపరిచారు. సున్నితమైన సుందరతరమై హృదయాన్ని కదిలించి వేయగల రసోత్తర ఘటాలు బాబావారికి స్వామివారికి మధ్య ఎన్నో ఉన్నాయి. ఆ గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి ఘట్టాలు ఎట్లాంటివి అంటే, సుందరమైనవి, మనసును తాకేవి, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. శిష్యుడంటే బాబావారికి ఎంత మురికమో, ఎంత ఉన్నత భావమో ఒకటి తెలుసుకుందాం. ఒకరోజు బాబావారిని చూడాలని స్వామివారు స్వరముత్తైన క్షేత్రానికి వచ్చారు. అంటే రోజు వచ్చేవారు కదా, ఆయన బాబావారి తపస్సు చేసుకున్నప్పుడు స్వామివారికి ఎప్పుడు చూడాలంటే బాబావారికి ప్రతిరోజు వస్తూ ఉండాలి. అట్లా ఒకసారి వచ్చినప్పుడు చూస్తే నిత్యాగ్నిహోత్రం వద్ద కర్రలు నిండుకున్నాయి. గురువు గారికి శ్రమ తప్పించాలని గొడ్డలు తీసుకొని కర్రల కొరకే తానే బయలుదేరారు. అంటే బాబా ఎప్పుడు అవన్నీ కర్రలు పెట్టుకొని ఆయనే వెళ్ళి తీసుకొచ్చేవారట. పెద్ద పెద్ద భుజాన్ని వేసుకొని ఆయన కూడా తీసుకొచ్చి ఆ కర్రలతోటి ఆయన ఎప్పుడు నిత్యాగ్నిహోత్రం ఉండేది కదా, అందుకని అక్కడ కొద్దిగానే ఉన్నాయని చెప్పి స్వామివారు గమనించారట. గమనించి బాబాకి ఎందుకు శ్రమ కలిగించాలని చెప్పి స్వామివారు గొడ్డలు తీసుకొని బయలుదేరారట, కర్రలు తనే తీసుకురావాలని చెప్పి. ఈలోగా శిష్య సమేతుడైన ఒక పీఠాధిపతి అక్కడికి వచ్చారు. స్థానికంగా ఉంటూ సాధనా పురుషునిగా పేరున్న బాబా వారిని కలిశారు. ఎవరో ఒక పీఠాధిపతి ఒకరు వచ్చారట. హఠాత్తుగా శిష్యు సమేతుడే వచ్చిన ఆ పీఠాధిపతికి నిరాడంబరంగా గడుపుతున్న బాబావారంటే అట్టే కంటికి ఆనలేదు. మన మధ్యలోనే కాదు, వాళ్ళకి కూడా అట్లానే ఉంది. నేను గొప్పవారంటే ఈ చుట్టూ శిష్యులు ఉండాలి, సింహాసనం ఉండాలి, ఆశ్రమం ఉండాలి, అన్నదానం జరుగుతూ ఉండాలి అనుకొని ఉంటాడు. మా మఠంలో చూడండి ఎట్లా జరుగుతున్నాయి అనుకొని ఉంటాడు. వీళ్ళ పక్కన శిష్యులు కనపడలేదు. బాబావారు అవతరించింది స్వామీజీ గారినట్టు ఒక్కతే శిష్యుడు. సరే ఈయన వచ్చి ఆయన చూస్తే ఆయనకి ఆన్లా, నా లెవెల్ ఎక్కడా, నేను పీఠాధిపతిని,
రాగాడి బాబానేమో ఇంత సింపుల్గా నేను ఆడంబరంగా ఉన్నాడు, ఇక్కడ ఏం లేదు అనుకున్నారట. కంటికి ఆనలేదు. పీఠాధిపతి మీకు ఎంతమంది శిష్యులు అని అడిగారట. అడిగితే నాకు ఒక్కడే శిష్యుడు అన్నారు బాబావారు. అంతేనా, నాతో పాటు ఇక్కడికి 20 మంది శిష్యులు వచ్చారు, ఆశ్రమంలో ఇంకా అంతమంది ఉన్నారు అని ఆ పీఠాధిపతి చెప్తున్నారు. ఏంటి మీకు ఒక్కడే శిష్యుడా? నాతో పాటు 20 మంది వచ్చారు, ఇంకా అంతమంది అక్కడ ఆశ్రమంలో ఉన్నారు అన్నారట. వివిధ ప్రాంతాల్లో కూడా ఇంకా ఎందరో ఉన్నారు అని గొప్పలు పోతూ పీఠాధిపతి అన్నారు. ఆహా అలాగా అని ముక్తసరిగా అనగా అతను మీరు ఎంతవరకు చదివారు, ఏ ఏ శాస్త్రాల్లో ప్రవేశం ఉంది అని పీఠాధిపతి రాకాడి బాబా వారు అడిగారట. అంటే ఏంటి మన ఉద్దేశాలు తెలియని వాళ్ళకి చాలామంది చూడండి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, విషయాలు చదివి తెలుసుకొని చెప్పగలిగిన వాళ్ళు, బోధించే వాళ్ళనే మనం గురువులు అనుకుంటున్నాం. అట్లా కాదు, విశ్వం అంతా తామే ఉన్నామని అనుభవం ఇవ్వగలిగిన వాళ్ళు సర్వసమర్థుడు గురువు అనే విషయం జనాలు మనకు తెలియదు. అందుకని ఆయన బాగా చెప్తాడంటే గురువు, ఆయనకి సంస్కృతం వచ్చంటే గురువు, ఆయనకి భగవద్గీత వచ్చంటే గురువు, ఇంకో పురాణం వచ్చంటే గురువు. ఎందుకని మనకేమేం తెలియదు కదా, అందుకని దానిలో ఉన్న వాళ్ళందరినీ అలా అనుకుంటాం. సరే ఈయన అంటున్నారంట, మీరు ఏం చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, మీకు ఏ ఏ శాస్త్రాల్లో బాగా ప్రవేశం ఉంది అని అడిగారు. అందుకు మౌనమే బాబా వారి సమాధానం. బాబా వారు ఏం మాట్లాడలేదట. ఈలోగా శిష్యులందరూ వచ్చి పీఠాధిపతి చుట్టూ కూర్చున్నారు. శిష్యుడు ముందు తన గొప్పదాన్ని ప్రదర్శించాలనుకున్న ఆ గురువు గారు, నీ ఏకైక శిష్యుడు ఎక్కడా కనిపించడే అన్నారు. నీకు ఒక శిష్యుడు అన్నావు కదా. వాళ్ళందరూ వచ్చేసరికి కూర్చునేసరికి ఇంకా ఆయనకి ఏమంటారు, లోపల నుంచి ఇది పెరిగిపోయింది. నీకు ఒక శిష్యుడు ఉన్నావు కదా, నీ ఏకైక శిష్యుడు కనిపించట్లేదే అన్నారట. అని కొంత వ్యంగ్యంగా అడిగాడు. బాబావారు అతని సంబోధనలోని ఏకవచన ప్రయోగాన్ని గమనించకపోలేదు. అంటే మాట్లాడేటప్పుడు ఎట్లా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను ఏకవచనం నీ ఏకైక శిష్యుడు అన్నాడు, మీ శిష్యుడు అనలా బాబావారిని. చూడండి, నీ ఏకైక శిష్యుడు ఎక్కడా కనపడట్లేదే అంటే అది బాబావారు గమనించారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారు అంటే గౌరవం లేకుండా, ఎందుకని ఆయన కళ్ళకి ఆనలేదు కదా. బాబావారు అది గమనించారు. అయినా తమాయించుకొని అగ్నిహోత్రానికి అవసరమైన కర్రలు తీసుకోవడానికి అడిగి వెళ్ళారు అన్నారు. చూడండి, ఎంత స్వామీజీ వచ్చినప్పుడు బాబావారు అక్కడ లేరు. మనసులో స్వామీజీ అనుకున్నారు బాబావారికి ఇంతమంది కలిగించాలని ఒక గొడ్డలు తీసుకొని కర్రల కోసం వెళ్ళారు. కానీ స్వామీజీ గురించి బాబా ఏం చెప్తున్నారు, ఈ అవసరమైన వాటిని తేవడానికి అడవికి వెళ్ళారు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎట్లా కనెక్ట్ అయ్యి ఉంటారు, ఎంత సర్వజ్ఞులై ఉంటారు. అట్లా కర్రలు తేవడానికి, అగ్నిహోత్రానికి అవసరమైన కర్రలు తేవడానికి అడవికి వెళ్ళారు అని చెప్పారట. పట్టుమని 10 మంది శిష్యులన్నా ఉన్నప్పుడే ఏ గురువుకైనా గౌరవప్రదంగా ఉంటుంది అని ఆ పీఠాధిపతి అన్నాడు. ఒక్కడే శిష్యుడు అంటున్నావు, పట్టుమని 10 మంది అయినా ఉంటే కానీ ఏ గురువుకైనా గౌరవం. అంటే మామూలు వాళ్ళకైతే ఎన్ని ఆస్తులు ఉన్నాయి అన్నట్టుగానే ఈయన గురువు అంటే ఈయనకి ఎంతమంది శిష్యులు ఉన్నారు. అందుకని ఆయన అంటున్నాడు, పట్టుమని 10 మంది అయినా ఉంటేనే కానీ గురువుకు గౌరవం ఉంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది. నీకేమో ఉన్నది ఒక శిష్యుడే. చూడండి, ఏకవచనంతోనే మాట్లాడుతున్నాడు. అంటే బాబా వారిని గౌరవించకుండా అలానే మాట్లాడుతూ ఉన్నారు. నీకేమో ఉన్నది ఒక శిష్యుడే అంటున్నావు, అతను ఇంకెప్పుడు వస్తాడో అని ఆ పీఠాధిపతి ఎత్తి పొడుస్తున్న ధోరణిలో అనగా బాబా వారికి చిరుతికొచ్చింది. స్వామీజీని అంటే అసలు ఒప్పుకోరు కదా, అసలే ఇలా మాట్లాడుతున్నాడు, అజ్ఞానంగానే మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు బాబావారు చిరుచి, పంది ప్రతి 7 గర్భం దాలుస్తుంది శివ, ప్రతిసారి 10 పిల్లలైనా కంటుంది. వెంటనే బాబావారు అంటున్నారు, పంది ప్రతి 7 గర్భం దాలుస్తుంది శివ, ప్రతిసారి 10 పిల్లలైనా కంటుంది. కానీ ఏనుగు అలా కాదు, 10 ఏళ్ళకు ఒకసారి గర్భం దాలుస్తుంది, ప్రతిసారి ఒక పిల్లనే కంటుంది. చూడండి ఎట్లా చెప్పారు, మామూలుగా పెట్ల వాత. పంది ప్రతి 7 గర్భం దాలుస్తుంది శివ, ప్రతిసారి 10 పిల్లలైనా కంటుంది. కానీ ఏనుగు అలా కాదు, 10 ఏళ్ళకి ఒకసారి గర్భం దాలుస్తుంది, ప్రతిసారి ఒక పిల్లనే కంటుంది. 10 పంది పిల్లలైనా ఒక ఏనుగు గున్నతో సరితూగలవా అన్నారట. 10 పంది పిల్లలైనా కానీ ఒక ఏనుగు గున్నతో సరితూగలవా, అలాంటి వాడే నా ఏకైక శిష్యుడు అన్నారు. చూడండి, అలాంటి వాడే నా ఏకైక శిష్యుడు శివ. అదిగో
మొద్దు మోసుకునేట్టుగా వస్తున్న వాడే నా ముద్దుల శిష్యుడు అన్నారు. అంటే స్వామివారు పెద్ద మొద్దు వేసుకొని తీసుకొస్తున్నారంట. ఆయన చూస్తే మనకి అంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. పైగా ఏమంటారు చూడండి, అదిగో మొద్దు మోసుకొని ఇటు వస్తున్న వాడే నా ముద్దుల శిష్యుడు అని అనగానే ఆ మాటతో శిష్యులందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అర్థమైంది వాళ్ళకి. మొగుడు పుట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు ఏడ్చినట్లుగా శిష్యుల ముందే తనకల శృంగభంగం అయ్యేటప్పటికి పీఠాధిపతి చెప్పా పెట్టకుండా తక్షణం పలాయనం చతికించారు. వాళ్ళ ముందే తీశారు కదా, గట్టిగా ఎలా పెట్టాలో అలా పెట్టారు బాబావారు. సరే, వాళ్ళు ఇంకా అక్కడి నుంచి పరిగెత్తారు. అంతలో స్వామివారు ఆ లావుపాటి దొంగను కుటీరం ముందు దించుతూ ఉన్నారు. పెద్ద ముద్ర వేసుకొని వస్తున్నారట స్వామివారు. ఇంకా తీసుకొచ్చి కుటీరం ముందు దించుతూ ఉంటే, అంత బరువైన కర్రను ఇంత దూరం ఎలా మోసుకొని వచ్చావు శివ అని బాగా అడుగుతున్నారు స్వామీజీని. అంత పెద్దది కదా, దాన్ని ఇంత దూరం ఎలా మోసుకొని వచ్చావు, అంత బరువైంది అన్నారట. కొంత తేలికపాటి కర్రను తెస్తే ఏం కొంపలు మునిగిపోయావా అని బాబావారు కొంత మందలింపు ధోరణిలో అన్నారు. ఎందుకంత బరువు మోసుకురావటం, ఏదో కొంచెం తేలికపాటి తెస్తే సరిపోయేది కదా అని. ఏం కొంపలు మునిగిపోయావా అని. నేను ఏనుగు బిడ్డను, మీ బిడ్డను, ఏనుగు బిడ్డకు ఈ బరువు ఏ పాటిది అన్నారట. అంటే చూడండి, స్వామీజీ సమక్షంలో కాదు అదంది, కానీ తన శిష్యుడు ఎట్లాంటి వాడు అంటే ఏనుగు బిడ్డ అని బాబావారు అన్న మాటని మళ్ళీ బాబావారు చెప్తున్నారంటే, బాబా మీరు నన్ను ఏనుగు బిడ్డ అన్నారు కదా, నేను మీ బిడ్డని, ఏనుగుకి ఇలాంటి బరువు ఒక లెక్క అంటున్నారట. అంటే ఎంత, నేను ఏనుగు బిడ్డను, మీ బిడ్డను, ఏనుగు బిడ్డకు ఈ బరువు ఏ పాటిది అంటూ స్వామీజీ ముసిముసి నవ్వులతో మెల్లగా సమాధానం ఇచ్చారు. ఈ సమాధానాన్ని శ్లేషార్థం ఏమిటో ఇటే అర్థమైపోయింది బాబావారికి. తక్షణం ముఖంలో మందలింపు ధోరణి మాయమై మందహాసం చోటు చేసుకుంది. ముందు మందలిస్తున్నట్టుగా అన్నారు, ఎందుకు అంత బరువు మోసుకురావాలా, చిన్న చిన్న తేవచ్చు కదా అని. ఎప్పుడైతే స్వామివారు, బాబా నేను ఏనుగు బిడ్డని, మీ బిడ్డను, ఏనుగు బిడ్డకి ఈ బరువు ఏ పాటిది, ఒక ముద్దును మోసుకురావటం అని అనేసరికి ఇంకా బాబావారు మందలించే ధోరణి మానేసి ఆయన కూడా మందహాసంతో ఉన్నారట. శిష్యునిపై ప్రేమ పొంగిపోతుండగా, అట్లాగా శివ సరి అంటూ ముఖం ఆ వైపు తిప్పుకున్నారు. మళ్ళీ సరి అన్నారు. అట్లాగా శివ సరి అన్నారట. అటువైపు తిరిగిన అప్రయత్నంగా రాని ఆనంద బాష్పాలను బాబావారు తుడుచుకోవటం శిష్యుడు క్రీగంట చూడనే చూశాడు. అటు తిరిగి బాబావారు కళ్ళు తుడుచుకుంటామంటే, కానీ సర్వజ్ఞైన బాబావారికి చిన్న సందేశం వచ్చింది. పీఠాధిపతితో తనన్న మాటలు ఎక్కడో ఉన్న పూర్ణానందుడు ఎట్లా విన్నాడా అని. చూడండి ఎంత గమ్మత్తు, వీళ్ళిద్దరూ ఆడుకుంటారనమాట మనల్ని. ఎట్లా అంటే స్వామివారికి బాబావారికి మధ్యలో జరిగే సంఘటనలు ఎంత మధురంగా, పరీక్షల్లాగా ఉన్నా కానీ ఎంత ఆనందాన్ని కలిగించేట్టుగా, మన హృదయాన్ని కూడా ఆనందంలో ముంచేట్టుగా ఉన్నాయి. అంటే అలాంటి ఆనందం, బ్రహ్మానందాన్ని పొందడానికి స్వామివారు ఎక్కడున్నా కానీ అన్ని కిలోమీటర్లు నడుచుకుంటా వచ్చారా, ఆకలి ఉందా, ఆయన చూడటమే ఆయనకి ఆకలి తీరుతుంది అన్నట్టుగా వస్తూ ఉన్నారు. మళ్ళీ వచ్చేవారు మళ్ళీ చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.